నిన్న ఉప్పర్ స్టేడియంలోనూ టీవీ సెట్ల ముందు మొబైల్లోనూ మ్యాచ్ను చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్న సన్ రైజర్స్ను చూస్తూనే ఉండిపోయారు. పంజాబ్ కింగ్స్ 11పై రికార్డ్ చేజింగ్ చేసింది. 246 రన్స్ టార్గెట్ను 18 ఓవర్లోనే మొత్తం చితకబాది పారేశారు హైదరాబాద్ జట్టు. ఐపీఎల్లోని ఇది రెండో బిగ్గెస్ట్ చేజింగ్. ఈ చేజింగ్ను సన్ రైజర్స్ తన ఖాతాలో వేసుకుంది. ధనాధన సెంచరీతో జట్టును గెలిపించాడు. అభిషేక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. కేవలం 55 బాల్స్లోనే 14 ఫోర్లు బాధేశాడు. 10 సిక్సర్లతో 141 రన్స్ చేశాడు అభిషేక్. దీంతో అభిషేక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్గా అభిషేక్ రికార్డును సృష్టించాడు. కేరింతలు కొడుతున్న గ్రౌండ్లో కేరింతలు కొడుతున్న అభిషేక్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేవలం హాఫ్ సెంచరీ చేసేటప్పటికే ఒక రకమైన కాన్ఫిడెన్స్ మనకి అభిషేక్లో చూడొచ్చు. 19 బాల్స్లోనే అభిషేక్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ఒక రకమైన కాన్ఫిడెన్స్తో మనకి గ్రౌండ్లో కనిపించాడు. మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఇటు హెడ్ కూడా పంజాబ్ టీంలో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. మొత్తం మ్యాచ్ చూస్తున్న సందర్భంలో ఉప్పర్ స్టేడియం అంతా కూడా కేరింతలతో మారుమోగిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ జూలు విదిల్చింది. శనివారం సొంత గడ్డపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో ఈ మ్యాచ్లో రెచ్చిపోయి ఆడింది హైదరాబాద్. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 9 బాల్స్ మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ సొంతం చేసుకున్నాడు. అభిషేక్ ఇన్నింగ్స్ చూస్తే అసలు విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. రెచ్చిపోయి మరీ ఆడాడు. 141 పరుగులు చేశాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు బాదాడు, 10 సిక్స్లు బాదాడు. ఇటు ట్రావెల్స్ హెడ్ కూడా 66 రన్స్ చేశాడు. కేవలం 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో చెలరేగిపోయి ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 82 రన్స్ చేశాడు. 36 బంతుల్లో 4 సిక్స్లు కొట్టాడు, 6 ఫోర్లు కొట్టాడు, అలాగే 6 సిక్స్లు కూడా కొట్టాడు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయి ఆడటంతో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రౌండ్లో మ్యాచ్ చూస్తున్న వాళ్ళంతా సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ సాధిస్తున్న విజయాన్ని చూసి కేరింతలు కొట్టాడు. మరి నిన్న మీరు ఈ మ్యాచ్ని హైదరాబాద్లో ఎలా చూశారు? ఉప్పర్ స్టేడియంకి వెళ్ళి చూసారో? ఉప్పర్ స్టేడియంకి వెళ్ళి చూసిన వాళ్ళు ఆ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.